ఓకే, వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్ సెషన్ 2. మనం సెషన్ 1లో 1 to 20 చూసాము. సెషన్ 2లో 21 to 40, ఇంకొక 20 పవర్ఫుల్ pairs ఆఫ్ వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్ చూస్తాం. 21 లాస్ట్ క్లాస్లో 20 వరకు చెప్పాము. నౌ కంటిన్యూషన్. 21 GAUDY gaudy, BAWDY body. What is the difference between these two words? Gaudy, body. ఇందులో గాడీ అనేది వినింటారు మీరు, బాడీ వినిండకపోవచ్చు కానీ, బట్ గాడీ అనేది వినింటారు. ఏంటండి గాడీ? అరే ఏంటి గాడీ డ్రెస్సు, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొంచెం డీసెంట్గా డ్రెస్ వేసుకోవచ్చుగా అంటుంటారు. ఏంటి గాడీ అంటే? GAUDY గాడీ అంటే తెలుగులో ఎబ్బెట్టుగా అని అర్థం. అంటే టూ మచ్ బ్రైట్లీ కలర్డ్, షోయి, తలతల మిలమిల మెరిసిపోవడం. కాబట్టి గాడీ అంటే ఎక్స్ట్రావగెంట్లీ బ్రైట్, చాలా బ్రైట్గా ఉండడం. అందుకనే ఇంటర్వ్యూస్లో ఎప్పుడూ కూడా లైట్ కలరే ప్రిఫర్ చేస్తారు. చూడండి, లైట్ కలర్డ్ క్లాత్సే ప్రిఫర్ చేస్తారు, గాడీ కలర్ జనరల్గా ప్రిఫర్ చేయరు. ఎక్స్ట్రావగెంట్లీ బ్రైట్, షోయి. ఇది గాడీ డ్రెస్ అంటే. దిస్ ఈస్ కాల్డ్ గాడీ డ్రెస్. బాడీ, BAWDY బాడీ అంటే మనకి ఇండీసెంట్, వల్గర్, అబ్సీన్, అశ్లీలంగా, అసభ్యంగా అని అర్థం. బాడీ జోక్స్, బాడీ లాంగ్వేజ్ అలా అంటారు. గాడీ అంటే ఎక్స్ట్రావగెంట్లీ బ్రైట్ ఆర్ షోయి, ఎబ్బెట్టుగా అని అర్థం తెలుగులో. BAWDY బాడీ అంటే ఇండీసెంట్ ఆర్ వల్గర్ ఆర్ అబ్సీన్ ఆర్ ఫిల్దీ, అసభ్యంగా తెలుగులో. ఒక సెంటెన్స్ చూడండి, రెండింటిని యూజ్ చేసి. ఏ గాడీ డ్రెస్ మే అట్రాక్ట్ బాడీ కామెంట్స్ ఫ్రమ్ అదర్స్. అంతే కదా, ఎవరైనా గాడీగా డ్రెస్ వేసుకుంటే చూసే వాళ్ళు ఎలా కామెంట్ చేస్తారండి? బాడీగా కామెంట్, వల్గర్గా, అశ్లీలంగా కామెంట్ చేస్తారు. గాడీ డ్రెస్ వేసుకుంటే బాడీ కామెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా డ్రెస్ చేసుకున్నారనుకోండి ఎవరైనా, అప్పుడు చూసిన వాళ్ళు వల్గర్గా, ఇండీసెంట్గా, అబ్సీన్గా కామెంట్ చేస్తారు. అది గాడీకి బాడీకి ఉన్న డిఫరెన్స్. ఏ గాడీ డ్రెస్ మే అట్రాక్ట్ బాడీ కామెంట్స్ ఫ్రమ్ అదర్స్. దిస్ ఈస్ 21. Now 22. అప్రహెన్షన్, కాంప్రహెన్షన్. మనకి జస్ట్ లాస్ట్ వీక్లోనే అయింది కాంప్రహెన్షన్, తెలుసు మనకి. ఏంటి కాంప్రహెన్షన్ అంటే? వాట్ ఈస్ కాంప్రహెన్షన్? అండర్స్టాండింగ్ అని అర్థం. ఇచ్చిన ప్యాసేజ్ని అర్థం చేసుకోవడమే కాంప్రహెన్షన్. సో కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం అని అర్థం, అండర్స్టాండింగ్. దెన్ వాట్ ఈస్ అప్రహెన్షన్? అప్రహెన్షన్ అంటే ఫియర్ అండి, యాంగ్జైటీ, భయాందోళనలు అంటారు తెలుగులో. అప్రహెన్షన్ అంటే ఫియర్, వరీ, యాంగ్జైటీ. అప్రహెన్షన్ అంటే ఫియర్, వరీ, యాంగ్జైటీ. చూడండి, సీ ద అప్రహెన్షన్ ఇన్ దేర్ ఫేసెస్. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ఆ భయం చూడండి.
దిస్ ఈజ్ అప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్. కాంప్రహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్. కాంప్రహెన్షన్ అనేది తెలుసు మనకి, అప్రహెన్షన్ తెలియదు. రెండింటిని లింక్ చేసుకుంటే మర్చిపోం. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి ఒక సెంటెన్స్ చూడండి. ఈస్ అప్రహెన్షన్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? హీస్ అప్రహెన్షన్ అంటే హిస్ ఫియర్. అతను దేనికో భయపడుతున్నాడు. ఆ భయం అనేది ఇట్స్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్, అంటే బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. అంటే అతను ఎందుకు భయపడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు, భయపడుతున్నాడు అంతే. ఈజ్ అప్రహెన్షన్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. ఈజ్ అప్రహెన్షన్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. బియాండ్ అంటే అవుట్ ఆఫ్ అని. అతను ఎందుకు భయపడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. ఈజ్ అప్రహెన్షన్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్, అంటే బియాండ్ అండర్స్టాండింగ్. హిస్ ఫియర్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, అంటే వీ డోంట్ నో వై హీ ఈస్ ఫియరింగ్. నెక్స్ట్, ఇక్కడ నంబర్ తప్పుబడింది, మీరు కరెక్ట్గా వేసుకోండి. ఎస్ఏ అస్సే, ఈఎస్ఎస్ఏవై, ఎస్ఏ ఏఎస్ఎస్ఏవై అస్సే. ఈ రెండింటిలో ఒకటి మనకి తెలుసు కదండి, ఏది తెలుసు అండి? ఎస్ఏ. వెరీ ఫెమిలియర్. వాట్ ఈస్ అన్ ఎస్ఏ? కంపోజిషన్. మనకి స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్లో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, సివిల్స్, గ్రూప్స్ లో కూడా ఎస్ఏ పేపర్ ఉంటుంది. ఈవెన్ ఎస్ఎస్సిలో కూడా మొన్నటి వరకు ఉండేది, 22 నుంచి రిమూవ్ చేశారు, అంతకుముందు ఎస్ఏ ఉండేది డిస్క్రిప్టివ్ లో. ఈఎస్ఎస్ఏవై, ఎస్ఏ అంటే కంపోజిషన్, వ్యాసం అని అర్థం. కంపోజిషన్. వాట్ ఈస్ ఏఎస్ఎస్ఏవై ఎస్ఏ? ఒక అక్షరమే మారింది, ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ ఏ. చెప్పండి, వాట్ ఈస్ ఎస్ఏ? ద ప్రెసెంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కెనాట్ అస్సే ద రియల్ వర్త్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటారు. ఇప్పుడున్న ఎగ్జామినేషన్ విధానం అనేది ఒక క్యాండిడేట్ యొక్క రియల్ వర్త్ ని అస్సే చేసే విధంగా లేదు. అస్సే అంటే ఏంటి? అస్సే అంటే ఎస్టిమేట్, ఎవాల్యుయేట్, యాసెస్, అప్రైజ్, అంచనా వేయడం అండి. యాసెస్, ఎవాల్యుయేట్, ఎస్టిమేట్, అప్రైజ్ అన్నా కూడా అదే. అంచనా వేయడం. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఈ రెండింటిని ఉపయోగించి ఒక సెంటెన్స్ రాయొచ్చు మనం. ఎలాగంటే చూడండి, నువ్వు ఒక ఎస్సే రాస్తే నేను నీ వర్త్ని ఏం చేయొచ్చు? అస్సే చేయొచ్చు. సివిల్స్, గ్రూప్స్ వీటన్నింటిలో ఎందుకు ఎస్సే కంపల్సరీ ఉంటుందంటే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ including essay is to assay the worth of the candidate. ఈ వ్యక్తికి సబ్జెక్ట్ మీద, సొసైటీ మీద ఎంత కమాండ్ ఉంది అనేది అస్సే చేయడానికే ఎస్సే అనేది కండక్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద సెంటెన్స్. ఇఫ్ యు రైట్ ఎన్ ఎస్సే, నువ్వు ఒక ఎస్సే రాస్తే ఐ కెన్ అస్సే యువర్ వర్త్, నీ వర్త్ను నేను అస్సే చేయగలను. ఆన్లైన్లో ఒక డౌట్ అడుగుతున్నారు, సార్ బ్యాంకులో అప్రైజర్ అని ఉంటారు కదా అంటున్నారు. ఉంటారండి, అక్కడ వచ్చేది ఎవరంటే ఇతనే. అప్రైజ్ అనేది వర్బు, నౌన్ ఫామ్ వచ్చి అప్రైజర్ అంటారు. ఇతను ఏం చేస్తాడు? ఈ అప్రైజర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గోల్డ్ లోన్ కావాలని వెళ్ళారు,
మీరు గోల్డ్ తీసుకెళ్తారు కదా, ఆ గోల్డ్ని చెక్ చేసి అది జెన్యూనా కాదా చెక్ చేసి మీరు తీసుకెళ్లిన గోల్డ్కి ఎంత లోన్ ఇవ్వచ్చో అతను డిసైడ్ చేస్తాడు. అంటే అతను మీరు తీసుకెళ్లిన గోల్డ్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాడు, అసెస్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని అప్రైజర్ అని అంటారు. అప్రైజ్ చేసేవాడు అప్రైజర్. ఇఫ్ యు రైట్ ఎన్ ఎస్సే, ఐ కెన్ అస్సే యువర్ వర్త్. నువ్వు ఒక ఎస్సే రాస్తే నీ వర్త్ని, నీ టాలెంట్ని నేను అస్సే చేయగలను. నెక్స్ట్ 23. నెక్స్ట్ అప్రైజ్, 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 అప్రైజ్. మీరు నంబర్ కరెక్ట్ ఇచ్చుకోండి, ఇక్కడ కొంచెం జంబ్లింగ్ అయ్యాయి. ఒక అప్రైజ్ ఇప్పటికే వచ్చింది కదండి, ఇంతవరకు చెప్పాము. ఇది ఏది? సెకండ్. ఏంటి అప్రైజ్ అంటే? ఎస్టిమేట్ వేయడం, ఎవాల్యుయేట్, యాసెస్ అవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏ లేదు, ఇక్కడ ఏ ఎక్స్ట్రా ఉంది. ఒక లెక్చరే డిఫరెన్స్. ఇందులో నుంచి ఏ తీసేస్తే ఇది వచ్చేస్తుంది. మరి వాట్ ఈస్ ద ఫస్ట్ అప్రైజ్? అప్రైజ్. ద సిచ్యుయేషన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అప్రైజ్డ్ టు ద చీఫ్ మినిస్టర్ అలా అంటుంటారు. అప్రైజ్ అంటే ఇన్ఫార్మ్ ఆర్ టెల్ అని, ఒక వ్యక్తికి ఏదైనా సమాచారం ఇవ్వడం అండి. అప్రైజ్ అంటే ఇన్ఫార్మ్, టెల్, బ్రీఫ్. ఇన్ఫార్మ్ చేయడం, చెప్పడం ఒక వ్యక్తికి. ఈ అప్రైజ్ అంటే యాసెస్, ఎవాల్యుయేట్, ఎస్టిమేట్ ఇంతవరకు చెప్పాం కదా, అవన్నీ రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ ని ఎలా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు అంటే, ఒక స్టేట్ లో ఫ్లడ్స్ వచ్చాయి, చాలా లాస్ జరిగింది క్రోర్స్ లో. అప్పుడు సెంటర్ నుంచి ఒక టీం వచ్చింది. ఈ టీం ఏం చేసిందంటే అప్రైజ్డ్ ద లాస్ అండ్ అప్రైజ్ ఇట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి, ఈ టీం మెంబర్స్ ఫస్ట్ లాస్ ని అప్రైజ్ చేస్తారు. అంటే ఎన్ని క్రోర్స్ నష్టం వచ్చింది అని లెక్కగట్టి వెళ్ళి మళ్ళీ చెప్తారు, ఇలా 500 crores, 1000 crores ఇలా నష్టం అని. సో ద సెంట్రల్ టీమ్ అప్రైజ్డ్ ద లాస్ అండ్ అప్రైజ్డ్ ఇట్ టు ద గవర్నమెంట్ అంటారు. సో అప్రైజ్ అంటే టు అసర్టైన్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్, అంటే లెక్కగట్టడం. అప్రైజ్ అంటే ఇన్ఫార్మ్ చేయడం. ద సెంట్రల్ టీమ్ visited the flooded areas to appraise the loss and appraise it to the government. అంటే నష్టాన్ని లెక్కగట్టి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసింది. ఒకే సెంటెన్స్ లో రెండు పదాలు వచ్చాయి. ద సెంట్రల్ టీమ్ appraised the loss. The central team visited the flood hit areas to appraise the loss and appraise it to the government. నష్టాన్ని లెక్కగట్టి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయడం. సో ఎస్ఏకి అస్సేకి ఉన్న డిఫరెన్స్ చూసాం. ఎస్ఏ అంటే వ్యాసం, అస్సే అంటే యాసెస్ ఆర్ ఎవాల్యుయేట్. అప్రైజ్ కి, గాడీకి, బాడీకి ఉన్న డిఫరెన్స్ చూసాం. నెక్స్ట్ అజిటేట్, కాజిటేట్. ఎజిటేట్, కాజిటేట్. ఈ రెండిట్లో ఒకటి మనకు తెలుసు కదండి, ఏది తెలుసు చెప్పండి. తెలీదా? ఎజిటేట్ వింటూ, అక్కడ స్టూడెంట్స్ అజిటేషన్ చేస్తున్నారు, ఫార్మర్స్ అజిటేషన్ చేస్తున్నారు అంటుంటారు. ఏంటి అజిటేషన్ అంటే? ధర్నా చేయడం. వీ వాంట్ జస్టిస్ అలా అంటుంటారు కదా, అది. అజిటేట్ అంటే ప్రొటెస్ట్ చేయడం అండి. టు ప్రొటెస్ట్ ఆర్ ఆర్గ్యూ.
to protest or argue. What these farmers doing on this national highway in Punjab is they are doing agitation. సీఎం ప్రైమ్ మినిస్టరు అలా వస్తున్నాడు అనేసి వాళ్ళ నిరసన తెలియచేయడానికి హైవేని బ్లాక్ చేసేసారు. దీని అజిటేషన్ అంటారు. దెన్ వాట్ ఈస్ కాజిటేట్? కోజిటేట్ అంటే ఏంటి? ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ యువర్ కెరీర్ or your marriage, you need to cogitate before taking the final decision. చెప్పండి, మీ కెరీర్ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. యూ నీడ్ టు కాజిటేట్ బిఫోర్ టేకింగ్ ద డెసిషన్. అంటే ఏంటి? లోతుగా ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం. కాజిటేట్ అంటే టు థింక్ డీప్లీ అబౌట్ సంథింగ్. పాండర్, కాంటెంప్లేట్ సినోనిమ్స్. లోతుగా ఆలోచించడం. పాండర్ అనేది మనకి ఫస్ట్ క్లాస్ లో వచ్చింది. స్క్వాండర్, వాండర్, పాండర్, దానికి సినోనిమే ఇది. ఒక దాని గురించి జాగ్రత్తగా లోతుగా ఆలోచించడాన్ని కాజిటేట్ అంటారు. ఇలా ఇప్పుడు ఈ రెండింటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనము ఈ రెండింటిని లింక్ చేయొచ్చు ఒకే సెంటెన్స్ లో. ఎలానంటే పీపుల్ దేనికోసమైనా హెసిటేట్ చేసే ముందు ఏం చేయాలా? కాజిటేట్ చేయాలా. ప్రతి చిన్నదానికి అలా చేయకూడదు. మనం ఇలా చేస్తే ఎంతమంది సఫర్ అవుతారు, ఎంత లాస్ వస్తుంది, ఇదంతా కూడా చూసుకోవాలి. అంటే పీపుల్ దేనికోసమైనా హెసిటేట్ చేసే ముందు కాజిటేట్ చేయాలి. పీపుల్ షుడ్ కాజిటేట్ బిఫోర్ దే హెసిటేట్ ఫర్ సంథింగ్. ఒకే సెంటెన్స్ లో రెండొచ్చు. దేనికోసమైనా హెసిటేట్ చేసే ముందు కాజిటేట్ చేయాలి, ఆలోచించాలి. అది హెసిటేట్ కి కాజిటేట్ కి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ అటైర్, సెటైర్. నంబర్ కొంచెం అటు ఇటు పడి ఉంటాయి, మీరు మాత్రం మీ సీక్వెన్స్ ఇచ్చుకోండి. ATTIRE అటైర్, SATIRE సెటైర్. ఈ రెండింటిలో ఒక్కటైతే తెలిసి ఉంటుంది మీకు. ఏది అటైరా సెటైరా? అటైర్ కంటే సెటైర్ ఎక్కువ వినింటారు. ఏంటి, నా మీదనే సెటైర్లా అంటుంటారు. ఏంటి సెటైర్ అంటే? మోకరి అంటే ఎగతాళిగా మాట్లాడడం అలా. దెన్ వాట్ ఈస్ యువర్ అటైర్? ఎక్సలెంట్. మనం ఏవైతే డ్రెస్ వేసుకుంటామో మన దుస్తులు, దాని అటైర్ అంటారు. అటైర్ అంటే డ్రెస్ ఆర్ క్లాతింగ్, దుస్తులు. See the attire of Allu Arjun in different movies. Then what is satire? Satire ante మోకరీనండి, రిడిక్యూల్, ఎగతాళి చేయడం. సెటైర్ లేయద్దు. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, వెరీ గుడ్. మన అటైర్ ని చూసి జనాలు ఏమేయకూడదు? సెటైర్ లేయకూడదు. డ్రెస్ అనేది డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా, హుందాగా ఉండాలనే తప్ప
మన అటైర్ ని చూసి సెటైర్ లేసే ఛాన్స్ మాత్రం పబ్లిక్ కి ఇవ్వద్దు. యువర్ అటైర్ ఇన్ పబ్లిక్ ఫంక్షన్స్ షుడ్ నాట్ బి అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సెటైర్. అంటే పబ్లిక్ ఫంక్షన్స్ లో మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాము, మనం వేసుకునే డ్రెస్ ఎలా ఉండాలంటే డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా ఉండాలి. అంతేగాని మన అటైర్ ని చూసి సెటైర్ లేసే ఛాన్స్ మాత్రం పబ్లిక్ కి ఇవ్వకూడదు మనం. యువర్ అటైర్ ఇన్ పబ్లిక్ ఫంక్షన్స్ షుడ్ నాట్ బి అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సెటైర్. ఈ ఎగ్జాంపుల్స్ చాలా పవర్ఫుల్ అండి. ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకుంటే గుర్తుండిపోతాయి. దేనికోసమైనా అజిటేట్ చేసే ముందు కాసిటేట్ చేయాలి. పబ్లిక్ ఫంక్షన్స్ లో మన అటైర్ ని చూసి జనాలు సెటైర్ లేయకూడదు. నెక్స్ట్, ఇండస్ట్రియస్, ఇల్లస్ట్రియస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇండస్ట్రియస్, ఇల్లస్ట్రియస్. ఇందులో ఇండస్ట్రియస్ విన్నారా? ఏంటి ఇండస్ట్రియస్ అంటే? మీకు ఫస్ట్ అటెంప్ట్ లో జాబ్ కావాలి అంటే యు నీడ్ టు బి వెరీ వెరీ ఇండస్ట్రియస్ అంటారు. అంటే ఏంటి? కష్టపడాలి, ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం. నో పెయిన్స్ నో గెయిన్స్ కదా. కష్టపడితే ఏదైనా మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. సో ఇండస్ట్రియస్ అంటే, ఇండస్ట్రీ అంటే పరిశ్రమ, ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్, శ్రమించడం, కష్టపడడం. సో ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్, డిలిజెంట్, అసిడ్యుయస్, షెడ్యూలెస్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. హార్డ్ వర్కింగ్, డిలిజెంట్, అసిడ్యుయస్, షెడ్యూలెస్. దీనికి యాంటోనిమ్స్ వచ్చి ఇండోలెంట్, లేజీ, లెథర్జిక్, ఇవి యాంటోనిమ్స్. ఈ హార్డ్ వర్కింగ్ సినోనిమ్స్ అన్నిటినీ దిశ అనే అమ్మాయి పేరు గుర్తుపెట్టుకుంటే ఇవి గుర్తుంటాయి. DISHA, దిశ. D for diligent, I for industrious, S for sedulous, H for hardworking, A for assiduous. అంటే ఇందులోని మొదటి అక్షరాలన్నీ కలిపితే మీకు దిశ అని వస్తుంది. DISHA, దిశ. వాటికి ఆపోజిట్ వచ్చి లేజీగా ఉండడం, ఇండోలెంట్, లేజీ, లెథార్జిక్. So this is industrious. Illustrious అంటే చెప్పండి. ఎగ్జాంపుల్. ఇల్లస్ట్రేషన్ అంటే ఎగ్జాంపుల్. ఇల్లస్ట్రియస్. ఇల్లస్ట్రియస్ అంటే ఫేమస్ అని అర్థం అండి. ఫేమస్, రినౌన్డ్, డిస్టింగ్విష్డ్, రెప్యూటెడ్ అంటే ప్రసిద్ధి చెందిన, ఫేమస్ అని అర్థం. ఎమినెంట్, ఫేమస్, డిస్టింగ్విష్డ్, రినౌన్డ్, అక్లెయిమ్డ్, ఇల్లస్ట్రియస్ సైంటిస్ట్ అలా అంటుంటారు. ఇల్లస్ట్రియస్ యాక్టర్. రాజమౌళి ఈజ్ అన్ ఇల్లస్ట్రియస్ డైరెక్టర్. ప్రసిద్ధి చెందిన, ఫేమస్.
ఎవరిక్కడ? ఎలాన్ మస్క్ కదా, ఈజ్ అన్ ఇల్లస్ట్రియస్ ఎంటర్ప్రెన్యూర్. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇఫ్ యు ఆర్ ఇండస్ట్రియస్ టుడే యూ విల్ బికమ్ ఇల్లస్ట్రియస్ టుమారో. అంతే కదండి? మీరు ఇవాళ బాగా హార్డ్ వర్క్ చేస్తే ఫ్యూచర్లో మీరు కూడా సెలబ్రిటీస్ అయిపోవచ్చు. ఎందుకంటే మీరు యూ కెన్ టేక్ ఎనీ ఇల్లస్ట్రియస్ పర్సన్ ఆఫ్ టుడే, he was an industrious person in the past. You can take any person. నాటి బస్ కండక్టరే నేటి సూపర్ స్టార్ రజనీకాంత్. ఎక్కడ బస్ కండక్టర్, ఎక్కడ సూపర్ స్టార్. నాటి ఛాయ్ వాలా నేటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఎక్కడో రైల్వే స్టేషన్లో టీలు అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి. నౌ he is in that position means it's because of his industry, hard work. ఇలా మనం ఎవరిని తీసుకున్నా కూడా ఈనాటి ఇల్లస్ట్రియస్ పర్సన్స్ అందరూ కూడా ఒకప్పుడు ఇండస్ట్రియస్ పర్సన్స్, హార్డ్ వర్కింగ్. అందుకే అంటారు నీటితో స్నానం చేసేవాడు కేవలం డ్రెస్ మాత్రమే మారుస్తాడట, అదే చెమటతో స్నానం చేసేవాడు చరిత్రను మారుస్తాడట. సో మీరు డ్రెస్ మాత్రమే మార్చాలనుకుంటున్నారా, చరిత్రను మార్చాలనుకుంటున్నారా అనేది మీ చేతిలో. సో చరిత్రను మార్చాలంటే చెమటతో స్నానం చేయాలి, అంటే హార్డ్ వర్క్ చేయాలి. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఇఫ్ యు ఆర్ ఇండస్ట్రియస్ టుడే యూ విల్ బికమ్ ఇల్లస్ట్రియస్ టుమారో. ఇవాళ హార్డ్ వర్క్ చేయండి, భవిష్యత్తులో మీరు కూడా సెలబ్రిటీస్ అవ్వచ్చు. అది ఇండస్ట్రియస్ కి ఇల్లస్ట్రియస్ కి ఉన్న డిఫరెన్స్. సో దిశ అనే ఆ యాక్రోనిమ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇండస్ట్రియస్ కి సంబంధించిన సినోనిమ్స్ గుర్తుంటాయి. D for diligent, I for industrious, S for sedulous, H for hard working, A for assiduous. ఈ అసిడియస్ ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, అసిడియస్ లో యాస్ ఉంది. యాస్ అంటే ఏంది? యాస్ అంటే ఏంటి? గాడిద. గాడిద అంటే మనకు గుర్తొచ్చేది హార్డ్ వర్కే కదా, ఫస్ట్ శ్రమజీవి. సో గాడిదలాగా కష్టపడితే అసిడియస్ అంటాం. యాస్ గాడిద, అసిడియస్ అంటే గాడిద కష్టం. నెక్స్ట్ వన్, ఇంప్లోర్, ఎక్స్ప్లోర్. చెప్పండి, వాట్ ఈస్ ఇంప్లోర్, ఎక్స్ప్లోర్? ఎక్స్ప్లోర్ అనేది మనకు తెలుసు కదా, వి ఆఫన్ ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్ ఇన్ ఇంటర్నెట్. ఇంటర్నెట్లో మనం చాలా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. ఏంటి ఎక్స్ప్లోర్ అంటే? సెర్చ్ చేయడం కదా. దెన్ వాట్ ఈస్ ఇంప్లోర్? ఇంప్లోర్ అంటే మీనింగ్ ఏంటంటే టు బెగ్, బిసీచ్, రిక్వెస్ట్. తెలుగులో చెప్పాలంటే ప్రాధేయపడుట, ప్రాధేయపడడం. ఇంప్లోర్ అంటే రిక్వెస్ట్, బెగ్, ఎంట్రీట్, బిసీచ్. దీనికి ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ వచ్చి ప్రాధేయపడుట. ప్రాధేయపడడం, అర్థించడం, ప్లీజ్ 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 అలా. చూడండి, వాట్ షీ ఈస్ డూయింగ్ ఈస్ షీ ఈస్ ఇంప్లోరింగ్, షీ ఈస్ రిక్వెస్టింగ్ సమ్వన్ టు డూ సంథింగ్. బెగ్ చేస్తుంది, ప్లీజ్ ప్లీజ్ అని. ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడం అండి.
టు సర్చ్ అండ్ డిస్కవర్, వెతికి కనుక్కోవడం. టు సర్చ్ అండ్ డిస్కవర్. చూడండి, he is exploring something, he is searching for something. ఒక ఎగ్జాంపుల్ చూడండి రెండింటిని యూజ్ చేసి. The villagers implored the minister to explore the ways to solve water problem in their village. ఒక విలేజ్ లో వాటర్ స్కార్సిటీ ఉంది, తాగడానికి నీళ్లు లేవు, వాళ్ళకి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఒక మినిస్టర్ వాళ్ళ ఊరికి వచ్చాడు. అప్పుడు విలేజర్స్ అందరూ కూడా మినిస్టర్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, వేడుకున్నారు, ప్రాధేయపడ్డారు. ఏమని? టు ఎక్స్ప్లోర్ ద వేస్ టు సాల్వ్ వాటర్ ప్రాబ్లమ్ ఇన్ దేర్ విలేజ్. మా విలేజ్ లో వాటర్ ప్రాబ్లం ఉంది, మీరు ఏదో ఒక విధంగా ఎక్స్ప్లోర్ చేసి, డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి మా వాటర్ స్కార్సిటీ, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. The villagers implored the minister to explore the ways to solve water problem in their village. అది ఇంప్లోర్ కి ఎక్స్ప్లోర్ కి ఉన్న డిఫరెన్స్. ఇంప్లోర్ అంటే ప్రాధేయపడుట, ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడం. నెక్స్ట్, tenacious, tenuous. What's the difference? Tenacious, tenuous. Tenacious అంటే హోల్డింగ్ టైట్లీ ఆన్ టు సంథింగ్, ఏదైనా ఒకటి గట్టిగా పట్టుకోవడం, ఫర్మ్ గ్రిప్ అన్నమాట ఒక మీనింగ్. దీనికే టెనాషియస్ అంటే పర్సిస్టెంట్, డాగిడ్, రెజల్యూట్ అని, అంటే పట్టరాదు, పట్టి విడవరాదు అంటారు కదా, అలా ఉన్నా కూడా టెనాషియస్ అంటారు. హోల్డింగ్ టైట్లీ ఆన్ టు సంథింగ్, డాగిడ్, రెజల్యూట్, ఫర్మ్, పర్సిస్టెంట్. You need to be tenacious in your attempt. ఒక్కసారి స్కోర్ తగ్గిందనో, మార్క్స్ తగ్గాయనో డీలా పడిపోకూడదు. యూ నీడ్ టు బి పర్సిస్టెంట్, యూ నీడ్ టు బి టెనాషియస్. ఒక్కసారి మనం అనుకున్న స్కోర్ రాకపోయినా వీ షుడ్ కీప్ ఆన్ ట్రైయింగ్, ట్రై చేస్తూనే ఉండాలి. దీనిని టెనాషియస్ గ్రిప్ అంటారు. చూడండి, జస్ట్ ఈస్ హోల్డింగ్ విత్ ఓన్లీ వన్ హ్యాండ్. చాలా గట్టిగా పట్టుకుంటే గాని అలా గాలిలో వేలాడడం సాధ్యం కాదు. దాన్ని టెనాషియస్ గ్రిప్ అంటారు. టెన్యూవస్ అంటే బలహీనమైన, ఒక విధంగా ఆపోజిట్ అనుకోవచ్చు. వీకు, తిన్ను, ఫ్లిమ్జీ. ఒకటి బలంగా ఉంటే టెనాషియస్ అంటారు, చాలా బలహీనంగా వీక్ గా ఉన్నప్పుడు టెన్యూవస్ అంటారు. వీక్, థిన్, ఫ్లిమ్జీ, బలహీనంగా ఉండడం. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మనము హ్యూమన్ రిలేషన్స్ తీసుకుంటే, మానవ సంబంధాలు, ఒకప్పుడు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేవండి? వన్స్ ద హ్యూమన్ రిలేషన్స్ వర్ టెనాషియస్, చాలా బలంగా, స్ట్రాంగ్ గా ఉండేవి. ఎంత బలంగా, ఎంత స్ట్రాంగ్ గా ఉండేవంటే, అవసరమైతే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు సైతం ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు? ఒకప్పుడు. అదే ఇప్పుడు ఎంత టెన్యూవస్ ఉన్నాయంటే, ఏ మాత్రం తేడా వచ్చినా అప్పుడు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రాణాలు తీసేస్తున్నారు. అది ఒకప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి డిఫరెన్స్. వన్స్ ద హ్యూమన్ రిలేషన్స్ వర్ టెనాషియస్, బట్ నౌ దే హ్యావ్ బికమ్ వెరీ టెన్యూవస్. ఒకప్పుడు బలంగా ఉండేవి,
ఇప్పుడు బలహీనంగా ఉన్నాయి. అవునన్నా కాదన్నా ఎంతో కొంత ఇంకా ఇండియానే నయం. ఇక్కడ ఇంకా బంధాలు, బంధుత్వాలు, అమ్మ నాన్న, అక్క చెల్లి, పిన్ని, బాబాయ్ ఎంతో కొంత అయినా ఉంది. వెస్టర్న్ కంట్రీస్ లో అయితే సిచ్యుయేషన్ ఇస్ వెరీ హారిబుల్. ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో కూడా చెప్పలేని పరిస్థితి. అందుకనే అమెరికా గురించి ఇలా జోక్గా ఇలా చెప్తుంటారు. అమెరికాలో పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి, అమెరికాలో 2 రకాల ఇన్సెక్యూరిటీ ఉంటుందట. ఫస్ట్ ఇన్సెక్యూరిటీ, ఆఫీస్కి వెళ్ళేసరికి జాబ్ ఉంటుందో ఊడింటుందో డౌట్ అంట. అంటే ఎప్పుడు తీసేస్తారో తెలియదు. అంటే వీడు ఆఫీస్కి వెళ్ళే ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఏంటి, ఉంటే చూద్దాం, ఉంటే చేద్దాం, లేకపోతే చూద్దాం. ఇది ఫస్ట్ ఇన్సెక్యూరిటీ. ఇంకొక ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి వారికి వైఫ్ ఉంటుందో లేదో డౌట్ అంట. ఉంటే చూద్దాం, లేకపోతే ఇంకొకరిని చూసుకుందాం. అంటే ఎక్కడ గ్యారంటీ లేదు. ఆఫీస్లోనా గ్యారంటీ లేదు, ఇంట్లోనా గ్యారంటీ లేదు. అందుకనే అమెరికా గురించి ఇలా చెప్తుంటారు. అంటే హస్బెండ్ వైఫ్ ఇలా మాట్లాడుకుంటుంటారంట. ఏమండి, నీ పిల్లోడు నా పిల్లోడు కలిసి మన పిల్లోళ్ళతో పోట్లాడుతున్నారండి అని. అది అక్కడ సిచ్యుయేషన్. నీ పిల్లోడు నా పిల్లోడు కలిసి మన పిల్లలతో పోట్లాడుతున్నారు. ఓకే, సో అలా ఉంటాయి. చాలా టెన్యూస్గా ఉంటాయి హ్యూమన్ రిలేషన్స్. దిస్ ఈస్ టెన్యూస్. వన్స్ ద హ్యూమన్ రిలేషన్స్ వర్ వెరీ టెనాషియస్. ఒకప్పుడు మానవ సంబంధాలు చాలా బలంగా, గట్టిగా, దృఢంగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా బలహీనంగా, వీక్గా తయారయ్యాయి. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెనాషియస్ అండ్ టెన్యూస్. నెక్స్ట్, కన్ఫర్మ్, కన్ఫర్మ్. వాట్స్ ద డిఫరెన్స్? రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి, ఒక్క అక్షరమే మారుతూ ఉంది. మీకు ఇక్కడ ఐ ఉంటే ఇక్కడ ఓ ఉంది, అంతే డిఫరెన్స్. ఈ రెండింటిలో ఒకటి మనకు బాగా తెలుసు. ఏదండి? ఫస్ట్ది, యువర్ సీట్ ఈస్ కన్ఫర్మ్డ్, యువర్ రిజర్వేషన్ ఈస్ కన్ఫర్మ్డ్ అలా అంటుంటారు. డేట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఏంటి కన్ఫర్మ్ అంటే? కొంతమంది దాన్ని కన్ఫిర్మ్ అని చదువుతుంటారు. కన్ఫిర్మ్ ఏం కాదు, అది రెండింటినీ కన్ఫర్మ్ అనే చదువుతారు. CONFIRM, కన్ఫర్మ్ అంటే మేక్ ష్యూర్, అష్యూర్, పక్కా చేయడం. మేక్ ష్యూర్, కరోబరేట్. యువర్ సీట్ ఈస్ కన్ఫర్మ్డ్, యువర్ రిజర్వేషన్ ఈస్ కన్ఫర్మ్డ్, ద డేట్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ అలా అంటుంటారు. మరి రెండో కన్ఫర్మ్ తెలుసా అండి? FORM, కన్ఫర్మ్. ఎనీబడి? ఒక అక్షరమే మారింది, ఐ ప్లేస్ లో ఓ ఉంది. As long as you are here, you must conform to the rules of the organization. మీరు ఎంతకాలం ఇక్కడ ఉంటారో అంతకాలం మీరు యూ మస్ట్ కన్ఫర్మ్ టు ద రూల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే ఏంటి? ఆర్గనైజేషన్స్ యొక్క రూల్స్ కి మీరు లోబడి ఉండాలి. అంటే ఆర్గనైజేషన్స్ రూల్స్ ని మీరు ఫాలో అవ్వాలి. సో కన్ఫర్మ్ అంటే కంప్లై విత్, ఫాలో, కట్టుబడి ఉండడం, ఫాలో అవ్వడం. ఇది కన్ఫర్మ్, కన్ఫర్మ్. ప్లీజ్ కన్ఫర్మ్ us whether you will be able to conform to the rules of the organization or not. దయవుంచి మాకు కన్ఫర్మ్ చెయ్యి. ఏం కన్ఫర్మ్ చేయాలి నువ్వు? మా రూల్స్ ఫాలో అవుతావా అవ్వవా, ఏదో ఒకటి కన్ఫర్మ్ చెయ్యి. ఒకే సెంటెన్స్ లో రెండు వచ్చాయి చూడండి. మా రూల్స్ ఫాలో అవుతావా లేదా కన్ఫర్మ్ చేసి చెప్పు. Please confirm us whether you will be able to conform to the rules of the organization or not. Organization rules follow అవుతావా లేదా చెప్పు.
ఒక అక్షరమే మారింది చూడండి. కన్ఫర్మ్, కన్ఫర్మ్. నెక్స్ట్ ఫ్యూనరల్, ఫ్యూనీరియల్. ఈ రెండిట్లో ఒకటి మనందరికీ బాగా తెలుసు. ఏది చెప్పండి? ఏదండి? ఫస్ట్ దా, సెకండ్ దా? ఫస్ట్ది. ఏంటి ఫ్యూనరల్ అంటే? తెలుగులో అంత్యక్రియలు అంటారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శవాన్ని పూడ్చిపెట్టడమో కాల్చడమో ఏదో జరుగుతుంది కదండి, ఆ ప్రాసెస్ ని ఫ్యూనరల్ అంటారు. అంత్యక్రియలు. ఫ్యూనరల్ అంటే బరియల్ ఆర్ ఇంటర్మెంట్. తెలుగులో అంత్యక్రియలు. దిస్ ఈస్ ద ఫ్యూనరల్. ఫ్యూనీరియల్ అంటే వాట్ ఈస్ ఫ్యూనీరియల్? ఫ్యూనీరియల్ అంటే సాడ్, సారోఫుల్, గ్లూమీ, మెలోంకలిక్, అంటే విచారంగా, విషాదంగా, దుఃఖంతో ఉండడం అండి. సాడ్, సారోఫుల్, గ్లూమీ. ఇప్పుడు ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మీరు జాగ్రత్తగా చూస్తే రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం చెప్పండి? ఇప్పుడు మీరు ఒక ఫ్యూనరల్కి వెళ్ళారు అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఉండాలండి? ఒక ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి మనము? ఖచ్చితంగా ఫ్యూనీరియల్గా ఉండాలి, లేకపోతే ఏదో తేడా అనుకుంటారు. కనీసం బాధ లేకపోయినా నటించాలి. ఎందుకంటే అది పెళ్లి కాదు కదా జోకులు వేసుకోవడానికి, అలా చేయడానికి. సో ఒక ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఫ్యూనీరియల్గా ఉండడానికి ప్రయత్నించాలి. బాధ లేకపోయినా కనీసం బాధపడుతున్నట్టు కనిపించాలి. సో చూడండి, ఇది ఫ్యూనరల్. అక్కడున్న వాళ్ళందరూ చూడండి ఎంత బాధతో, విషాదంతో, దుఃఖంతో ఉన్నారు. సో సెంటెన్స్, పీపుల్ అటెండ్ ఏ ఫ్యూనరల్ యూజువలీ అపియర్ ఫ్యూనీరియల్. ఎవరైతే ఫ్యూనరల్కి అటెండ్ అవుతారో, అంత్యక్రియలకు అటెండ్ అవుతారో, వాళ్ళు చాలా బాధగా కనిపిస్తారు, దుఃఖంతో, విచారంతో కనిపిస్తారు. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనం ఫ్యూనరల్కి అటెండ్ అయినప్పుడు ఫ్యూనీరియల్గా ఉండాలి, సాడ్గా ఉండాలి. అది మినిమం కర్టసీ. ఫ్యూనరల్, ఫ్యూనీరియల్ అంటే ఒక లెటర్ ఎక్స్ట్రా ఉంది అంతే మీకు. నెక్స్ట్ అఫ్లుయెంట్, ఎఫ్లుయెంట్. చెప్పండి, వీటిలో ఏది తెలుసండి? ఒక అక్షరమే మారుతూ ఉంది. ఇక్కడ ఏముంటే ఇక్కడ ఈ. అఫ్లుయెంట్ అనేది వినింటారా? ఏంటి అఫ్లుయెంట్ అంటే? హీ వాస్ బోర్న్ ఇన్ అన్ అఫ్లుయెంట్ ఫ్యామిలీ అంటారు. ఏంటి అఫ్లుయెంట్ ఫ్యామిలీ అంటే? రిచా, పూరా? రిచ్ అండి. AFFLUENT, అఫ్లుయెంట్ అంటే రిచ్, వెల్దీ, ప్రాస్పరస్, ఓపులెంట్. బాగా డబ్బున్నటువంటి, సంపన్న. తెలుగులో రిచ్, వెల్దీ, ప్రాస్పరస్, ఓపులెంట్. అఫ్లుయెంట్ ఫ్యామిలీ అంటారు. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ వన్స్ మౌత్ అంటారు కదా, అంటే బాగా రిచ్ ఫ్యామిలీ అని. ఎఫ్లుయెంట్ అంటే రిచ్, వెల్దీ, ప్రాస్పరస్. ఎఫ్లుయెంట్ అంటే ఎఫ్లుయెంట్స్ ప్లూరల్లో వాడతారు జనరల్గా. ఇది ఎఫ్లుయెంట్స్ అంటే వేస్టేజ్ అండి, లిక్విడ్ వేస్ట్. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది, దాని నుంచి కొంత వేస్టేజ్ బయట వస్తుంది కదండి, వ్యర్థాలు. ఆ వ్యర్థాలను ఎఫ్లుయెంట్స్ అంటారు.
ఎఫ్లుయెంట్స్ అంటే ఓకే వీళ్ళు దీస్ ఆర్ అఫ్లుయెంట్ పీపుల్. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఆర్ వెరీ రిచ్ పీపుల్, రైట్? ఎఫ్లుయెంట్స్ అంటే లిక్విడ్ వేస్ట్, వ్యర్థాలు, వేస్టేజ్. ఈ రెండింటిలోన ఒక రూట్ ఉంది, ఎఫ్ఎల్యు, ఫ్లూ అనేది రూటు. ఫ్లూ అంటే ఫ్లో అని అర్థం, ప్రవహించడం. ఈ రెండింటిలో ఉన్న రూట్ ఫ్లూ. ఇక్కడ ఎఫ్ఎల్యు ఉంది, ఇక్కడ ఎఫ్ఎల్యు ఉంది. ఫ్లూ అంటే ఫ్లో అని అర్థం. అఫ్లుయెంట్ అంటే ఫ్లోయింగ్ టువర్డ్స్. డబ్బుండే వాళ్ళని అఫ్లుయెంట్ పీపుల్ అని ఎందుకంటారంటే డబ్బులు ప్రవహిస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లోకి, మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు దేర్ హౌస్, అందుకనే వాళ్ళని అఫ్లుయెంట్ అంటారు. ఎఫ్లుయెంట్ అంటే ఫ్లోయింగ్ అవుట్, బయట వెళ్ళిపోవడం. ఇలా ఇలా లోపలికి వెళ్ళేది డబ్బు అయితే, బయట వెళ్ళేది వేస్టేజ్, వ్యర్థాలు. అలా గుర్తుపెట్టుకోవచ్చు. దీని ఏమంటారంటే ఎఫ్లుయెంట్స్ అంటారు. ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు దాని నుంచి వేస్టేజ్ అంతా ఇలా వస్తూ ఉంటుంది, దీని ఎఫ్లుయెంట్స్ అంటారు. సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసే ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్. affluent countries are releasing more effluents into atmosphere. అంటే మనకి అంటే డెవలపింగ్ కంట్రీస్ కంట్రీ కూడా డెవలప్డ్ కంట్రీస్ వల్ల ఎక్కువ పొల్యూషన్ జరుగుతూ ఉంది. సో అఫ్లుయెంట్ కంట్రీస్ అంటే రిచ్ కంట్రీస్, అమెరికా, తర్వాత వచ్చి మనకి జపాను, జర్మనీ, ఇలాంటి కంట్రీస్ వల్ల ఎక్కువగా మనకి అట్మాస్ఫియర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే దే ఆర్ రిలీజింగ్ మోర్ అఫ్లుయెంట్స్ ఇన్ టు అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లోకి ఎక్కువ వేస్టేజ్ని ఈ కంట్రీస్ రిలీజ్ చేస్తున్నారు. అందుకనే మనకి ఓజోన్ లేయర్ కూడా చిల్లులు బట్టి టెంపరేచర్ పెరిగిపోతుంది అర్త్ మీద. అఫ్లుయెంట్ కంట్రీస్ ఆర్ రిలీజింగ్ మోర్ ఎఫ్లుయెంట్స్ ఇన్ టు అట్మాస్ఫియర్. ఈ రెండిట్లో ఉన్న రూటు ఫ్లూ. ఫ్లూ అంటే ఫ్లో, లోపలికి ప్రవహిస్తుండేది డబ్బు, బయటికి వెళ్ళేది వేస్టేజ్. సో ఒక వ్యక్తి ఇంటి లోపలికి డబ్బు ప్రవహిస్తూ ఉంటే అఫ్లుయెంట్ అంటారు, ఏదైనా వేస్టేజ్ బయట వెళ్ళిపోతుంటే ఎఫ్లుయెంట్ అంటారు. నెక్స్ట్ కడిల్, కాడిల్, CUDDLE కడిల్, CODDLE కాడిల్. ఒక అక్షరమే మారింది, ఇక్కడ ఇవ్వు ఉంటే ఇక్కడ ఓ ఉంది. ఏంటి డిఫరెన్స్? చెప్పండి. CUDDLE కడిల్ అంటే టు హగ్ అని అర్థం, హగ్ చేసుకోవడం, హగ్ ఆర్ ఎంబ్రేస్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హగ్ చేసుకుంటే దాన్ని కడిల్ అంటారు. సో దిస్ ఈస్ కడిల్, టు హగ్ సమ్వన్. మరి కాడిల్ అంటే అర్థం ఏంటంటే ప్యాంపర్, కాజెట్. తెలుగులో గారాబం చేయడము అంటారు కదా, మురిపెం చేయడం, గారాబం చేయడం, అది ప్యాంపర్ ఆర్ కాజెట్. తెలుగులో గారాబం చేయడం. కొంతమంది మదర్స్ పిల్లల్ని ఎక్కువ గారాబం చేసేస్తుంటారు. వాళ్ళు అడిగిన దానికంతా ఎస్ చెప్పడం, అడిగిందంతా చేయి తీసియడం, అలా గారాబం. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ ని, సో దిస్ ఈజ్ కాడిల్. ఫాదర్ ఈజ్ కాడిలింగ్ హిస్ డాటర్. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, ఏ మదర్ కెన్ కడిల్ హర్ చిల్డ్రన్ బట్ షుడ్ నాట్ కాడిల్ దెమ్. తల్లి పిల్లల్ని కౌగలించుకోవచ్చు తన ప్రేమను, ఆప్యాయతను చూపడానికి, కానీ వాళ్ళని ఏం చేయకూడదు, గారాబం మాత్రం చేయకూడదు. మదర్ కెన్ కడిల్ హర్ చిల్డ్రన్
బట్ షుడ్ నాట్ కాడిల్ దెమ్. తల్లి పిల్లల్ని హక్ చేసుకోవచ్చు కానీ గారాభం చేయకూడదు, మురిపం చేయకూడదు. అది కడిల్కి కాడిల్కి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ ఒక అక్షరమే మారింది. ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ ఏ. ఈ రెండింటిలో ఒకటి మనందరికీ తెలుసు, ఏదండి? ఫస్ట్దా సెకండ్దా? ఫస్ట్ది. ఏంటి కాన్ఫిడెంట్ అంటే? హ్యావింగ్ కాన్ఫిడెన్స్, అంతేగా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ మై సక్సెస్ ఇన్ ఎస్ఎస్సి దిస్ టైమ్ అంటుంటారు. అంటే ఈసారి నేను ఎస్ఎస్సిలో సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకుంది. CONFIDENT కాన్ఫిడెంట్ అంటే హ్యావింగ్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ఇన్ వన్ సెల్ఫ్. ఒక వ్యక్తికి తన మీద తనకు నమ్మకం ఉంటే కాన్ఫిడెంట్ అంటారు. హ్యావింగ్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ఎస్పెషలీ ఇన్ వన్ సెల్ఫ్. ఒక వ్యక్తికి తన మీద తనకు నమ్మకం ఉండడం. మరి ఈ రెండోది ఏంటి? CONFIDA ఏంటి తెలుసా ఎవరికైనా? ఈ రెండో కాన్ఫిడెంట్ అనేది నౌన్ అండి. ఇది మనకు అడ్జెక్టివ్ అయితే ఇది నౌన్. ఈ CONFIDANT కాన్ఫిడెంట్ అంటే వన్ హూ ఈస్ ట్రస్టెడ్ విత్ సీక్రెట్స్, లేదంటే విత్ హూమ్ యూ షేర్ ఆల్ యువర్ సీక్రెట్స్. ప్రాణ స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్. మనం జనరల్గా మన సీక్రెట్స్ అన్ని ఎవరితో చెప్పుకుంటాం? మన ప్రాణ స్నేహితులతో చెప్పుకుంటాం. సో ఎవరితో అయితే మీరు మీ సీక్రెట్స్ అన్ని షేర్ చేసుకుంటారో, వీళ్ళ దగ్గర ఏమీ హైడ్ చేయరో, అలాంటి వ్యక్తిని కాన్ఫిడెంట్ అంటారు. ఇది కాన్ఫిడెంట్. CONFIDANT కాన్ఫిడెంట్ అంటే వన్ హూ ఈస్ ట్రస్టెడ్ విత్ సీక్రెట్స్, అంటే విత్ హూమ్ యూ షేర్ ఆల్ యువర్ సీక్రెట్స్. ఎవరితో అయితే మనం రహస్యాలను పంచుకుంటామో ఆ వ్యక్తి. ఏంటి నీ టాప్ సీక్రెట్స్ అన్ని అతనికి చెప్పేస్తున్నావు? డోంట్ వరీ, హీ ఈస్ మై కాన్ఫిడెంట్. నేను అతనికి చెప్తున్నానంటే అతను నేను 100% నమ్ముతున్నాను, అతను నాకు మోసం చేయడు. ప్రాణ స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్ ని కాన్ఫిడెంట్ అంటారు. Who is the confidant of Narendra Modi? Amit Shah. Because they are very close. Example, are you confident of your confident? అంటే నీ క్లోజ్ ఫ్రెండ్ మీద నీకు నమ్మకం ఉందా? ఆర్ యు కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ కాన్ఫిడెంట్? ఒకే సెంటెన్స్ లో రెండు వచ్చాయి. అసెంట్, అసెంట్, ASSENT, ASCENT చూడడానికి ఒకేలా ఉన్నాయి, విత్ వన్ లెటర్ డిఫరెన్స్. చెప్పండి, ఫస్ట్ అసెంట్ ఏంటి? మై ఫాదర్ గేవ్ హిస్ అసెంట్ టు మై మ్యారేజ్ విత్ దట్ గర్ల్ అంటే అర్థం ఏంటి? పర్మిషన్ అండి. ASSENT అసెంట్ అంటే అప్రూవల్, కాన్సెంట్, అనుమతి, గ్రీన్ సిగ్నల్, పర్మిషన్ అని అర్థం. అప్రూవల్ ఆర్ కాన్సెంట్. ఆ అసెంట్ కి ఆపోజిట్ వచ్చి డిసెంట్. అసెంట్ అంటే ఒప్పుకోవడం, అగ్రి. డిసెంట్ అంటే డిసగ్రి. ఆపోజిట్ దానికి అది. అసెంట్ కి ఆపోజిట్ డిసెంట్. అసెంట్ అంటే అగ్రి, డిసెంట్ అంటే డిసగ్రి. ఈ అసెంట్ ఏంటండి? ASCE ఏంటి? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటారు కదా. అసెంట్ ఆఫ్ ఏ మౌంటైన్ అంటారు, అంటే మౌంటైన్ ఎక్కడం. అసెంట్ అంటే ద యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ అప్, ఎక్కడం అండి. దీనికి ఆపోజిట్ వచ్చి డిసెంట్, దిగడం.
ఎక్కడాన్ని అసెంట్ అంటారు, ఒక మౌంటైన్ గాని ఏదైనా. దిగడాన్ని డిసెంట్ అంటారు. ఈడ తమాషా ఏంటంటే ఆ రెండు వర్డ్స్ ఆపోజిట్స్ మళ్ళీ చూడడానికి ఒకేలా ఉన్నాయి. చూడండి, డిసెంట్ డిసెంట్, అసెంట్ అసెంట్. అంటే ఇక్కడ మీకు 4 వర్డ్స్ వచ్చేసాయి ఒకేసారి. ఆ రెండు ఎలా చూడడానికి ఒకేలా ఉన్నాయో ఈ రెండు కూడా అలాగే ఉన్నాయి. అసెంట్ అంటే అగ్రి, డిసెంట్ అంటే డిసగ్రీ. ఈ అసెంట్ అంటే ఎక్కడం, ఈ డిసెంట్ అంటే దిగడం. అంటే 4 వర్డ్స్ వచ్చేసి. చూడండి, దిస్ ఈస్ అసెంట్. ఓకే, యూ కెన్ గో హెడ్. అది అసెంట్, ఎక్కడం. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. మై ఫాదర్ గేవ్ హిస్ అసెంట్ టు ద అసెంట్ ఆఫ్ ద మౌంటైన్. అంటే మౌంటైన్ ఎక్కడానికి మా నాన్న పర్మిషన్ ఇచ్చాడు, అంటే అనుమతినిచ్చాడు, ఒప్పుకున్నాడు. డాడీ, ఐ వాంట్ టు క్లైంబ్ ఎవరెస్ట్. ఓకే మై సన్, యూ కెన్ గో హెడ్. అది అసెంట్ అసెంట్. ఏఎస్ఎస్ఈఎన్టి అసెంట్ అంటే యాక్సెప్ట్, అనుమతినివ్వడం, అప్రూవల్, కాన్సెంట్. దానికి ఆపోజిట్ డిసెంట్. ఈ అసెంట్ అంటే ఎక్కడం, డిసెంట్ అంటే దిగడం. నెక్స్ట్, సెన్సిటివ్, సెన్సిబుల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సెన్సిటివ్ అనేది తెలుసు కదండి మనకి. ఏంటి సెన్సిటివ్ అంటే? డెలికేట్గా ఉండడం. ఆ అమ్మాయి భలే సెన్సిటివ్, అన్నిటికీ ఎడ్ చేస్తుంటుంది అంటారు. సెన్సిటివ్ అంటే డెలికేట్, టచీ, సున్నితంగా ఉండడం. సెన్సిబుల్ అంటే ఏంటి? నువ్వు చాలా సెన్సిబుల్ గా మాట్లాడావు అక్కడ అంటుంటారు. సెన్సిబుల్ అంటే తెలివిగా అని అర్థం. వాయిస్, డిస్క్రీట్, సెగాషియస్, జుడిషియస్, డిస్క్రీట్, అలా. ఇది సెన్సిటివ్. సెన్సిబుల్ అంటే వాయిస్, తెలివైన, ప్రియుడెంట్, డిస్క్రీట్, జుడిషియస్, సెగాషియస్, ఇవన్నీ సినోనిమ్స్. తెలివైన. సున్నితంగా ఉంటే సెన్సిటివ్ అంటారు, తెలివిగా ఉంటే సెన్సిబుల్ అంటారు. సో అబ్దుల్ కలాం ఈజ్ రియలీ సెన్సిబుల్ పర్సన్. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, రెండింటిని ఒకే సెంటెన్స్ లో యూజ్ చేసి. We need a sensible person to deal with such a sensitive issue. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఎవరు పడితే వాళ్ళు డీల్ చేయలేరు. ఒక సెన్సిబుల్ పర్సన్ అయితే ఈ సెన్సిటివ్ మ్యాటర్ ని డీల్ చేయగలడు. ఓన్లీ ఏ సెన్సిబుల్ పర్సన్ కెన్ డీల్ విత్ దిస్ సెన్సిటివ్ ఇష్యూ. ఒక సెన్సిటివ్ థింగ్ ని డీల్ చేయాలంటే సెన్సిబుల్ పర్సన్ అయితేనే డీల్ చేయగలరు, అందరూ డీల్ చేయలేరు. మెటర్నల్, ఎటర్నల్. మెటర్నల్, ఎటర్నల్. చెప్పండి. వీటిలో మెటర్నల్ తెలుసు కదండి. మెటర్నల్ లీవు, మెటర్నల్ అంకుల్, మెటర్నల్ ఆంట్ అలా అంటుంటారు. ఏంటి మెటర్నల్ అంటే? మదర్కి సంబంధించి. మెటర్నల్ అంటే రిలేటెడ్ టు మదర్ అని అర్థం. సో మెటర్నల్ అంకుల్ అంటే మేనమామ, మదర్ వాళ్ళ బ్రదర్ ని మెటర్నల్ అంకుల్ అంటారు. మెటర్నల్ లీవ్ అంటుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జనరల్ గా మెటర్నల్ లీవ్ ఇస్తుంటారు. అంటే వాళ్ళు
మదర్ అవుతున్నప్పుడు ప్రెగ్నెంట్ అంటే డెలివరీ తర్వాత లీవ్ ఇస్తుంటారు, మెటర్నల్ లీవ్ అంటారు. సో మెటర్నల్ అంటే ఆఫ్ మదర్, రిలేటెడ్ టు మదర్, మదర్కు సంబంధించిన. దెన్ వాట్ ఈస్ ఎటర్నల్? ETERNAL. ఎటర్నల్ అంటే ఎవర్ లాస్టింగ్, నెవర్ ఎండింగ్, పర్మనెంట్, పెరీనియల్, పర్పెచువల్, ఇమ్మోర్టల్. అంటే అంతము లేనిది, మరణము లేనిది, ఎప్పటికీ ఆగిపోనిది, అలా ఎప్పటికీ కొనసాగేది, దాని ఎటర్నల్ అంటారు. ఎటర్నల్ అంటే మరణము లేనిది అని అర్థం, శాశ్వతమైనది. ఎవర్ లాస్టింగ్, నెవర్ ఎండింగ్, పర్పెచువల్, ఇమ్మోర్టల్, పర్మనెంట్. అంతము లేనిది. ఎటర్నల్ లవ్ అంటుంటారు. ఆ ప్రేమ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ ని ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మెటర్నల్ లవ్ ఈస్ ఎటర్నల్, తల్లి ప్రేమ శాశ్వతమైనది. బిడ్డకి తల్లి మీద ఉన్న ప్రేమ వయసును బట్టి, పరిస్థితులను బట్టి మారచ్చు. కానీ తల్లికి బిడ్డ మీద ఉండే ప్రేమ ఇట్ ఈస్ ఎటర్నల్, అంటే చివరి శ్వాస వరకు అలాగే ఉంటుంది తప్ప పెరుగుతుందే గాని తగ్గదు. అందుకనే మెటర్నల్ లవ్ ఈస్ ఎటర్నల్, తల్లి ప్రేమ శాశ్వతమైనది. దిస్ ఈస్ మెటర్నల్ లవ్. మెటర్నల్ లవ్ ఈస్ ఎటర్నల్. మెటర్నల్ లవ్ ఈస్ ఎటర్నల్. తల్లి ప్రేమ శాశ్వతమైనది. నెక్స్ట్ కెనన్, క్యానన్. CANON, CANNON. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 2 ఎన్నులు ఉంటే అక్కడ 1 ఎన్ ఉంది. వాట్స్ ద డిఫరెన్స్? ఒక క్యానన్ వినింటారు మీరేంటి? కెనన్స్ ఆర్ యూస్డ్ ఇన్ వార్స్, యుద్ధాల్లో వాడుతుంటారు కెనన్స్. ఏంటి కెనన్ అంటే? తెలుగులో ఫిరంగి అంటారు, ఏ లార్జ్ అండ్ హెవీ గన్. ఒకప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు తక్కువ కానీ ఒకప్పుడు ఎక్కువ వాడేవాళ్ళు కెనన్స్. అది ఇది ఫిరంగి. మరి వాట్ ఈస్ ద ఫస్ట్ కెనన్? CANON. కెనన్ అంటే ఒక రూల్ అండి, ఒక ప్రిన్సిపల్, ఒక నియమం. రూల్ ఆర్ ప్రిన్సిపల్. రూల్ ఆర్ ప్రిన్సిపల్. CANNON క్యానన్ అంటే ఏ లార్జ్ అండ్ హెవీ గన్ యూస్డ్ ఇన్ వార్స్, యుద్ధాల్లో ఉపయోగించే ఫిరంగి. దీనికి తెలుగు వర్డ్, ఇప్పుడు మనం ట్యాంక్ బండ్కి వెళ్తే అక్కడ మనము వాటి మోడల్స్ చూడొచ్చు. దీనిని కెనన్ అంటారు, CANNON. అది క్యానన్, CANON. ఇప్పుడు ఈ 2 వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మనము కంటికి కన్ను, పంటికి పన్ను విన్నారా? కంటికి కన్ను అంటే ఏంటి? ఒకడు నీ కన్ను తీస్తే నువ్వు వాడు కన్ను తీసేయి. పంటికి పన్ను, ఒకడు నీ పన్నోడు కొడితే నువ్వు వాడు పన్నోడు కొట్టు. దీనే టిట్ ఫర్ టాట్ అంటారు. ఒకడు నిన్ను ఎలా ట్రీట్ చేస్తాడో నువ్వు కూడా వాని అలాగే ట్రీట్ చేయాలి. పంటికి పన్ను, కంటికి కన్ను ఎలాగో గన్నుకు గన్ను జీవితంలో అతన్ని నమ్మే సిద్ధాంతం. క్యానన్ ఫర్ క్యానన్ ఈస్ హిస్ క్యానన్ ఇన్ హిస్ లైఫ్. జీవితంలో తను నమ్మే సిద్ధాంతం ఏంటంటే గన్నుకు గన్ను. అంటే ఒకడు నీకు గన్తో రిప్లై ఇస్తే నువ్వు కూడా వానికి గన్తోనే రిప్లై. క్యానన్ ఫర్ క్యానన్ ఈస్ హిస్ క్యానన్ ఇన్ హిస్ లైఫ్. గన్నుకు గన్ అనేది జీవితంలో తను నమ్మే సిద్ధాంతం.
ఒకే సెంటెన్స్ లో 2 వర్డ్స్ వచ్చాయి, లేదంటే ఒక వర్డ్ 2 టైమ్స్ వచ్చింది. క్యానన్ ఫర్ క్యానన్, అది CANON కి CANNON కి ఉన్న డిఫరెన్స్. అప్రోచ్, రెప్రోచ్. అప్రోచ్, రెప్రోచ్. ఈ రెండిట్లో అప్రోచ్ అనేది తెలుసు కదండి మనకి. వాట్ ఈస్ అప్రోచ్? కమ్ నియర్. అవర్ కార్ అప్రోచ్డ్ ద టోల్ గేట్, అంటే మా కార్ టోల్ గేట్ ని అప్రోచ్ అయింది. ఈ అప్రోచ్డ్ మీ విత్ ఏ రిక్వెస్ట్, అతను నన్ను ఈ కేమ్ టు మీ అని. అప్రోచ్ అంటే కమ్ నియర్ అని అర్థం, సమీపించుట. దెన్ వాట్ ఈస్ రెప్రోచ్? రెప్రోచ్ అంటే బ్లేమ్ ఆర్ క్రిటిసైజ్, రిబ్యూక్, రిప్రూవ్, ఒక వ్యక్తి క్యాస్టిగేట్, దూషించడం అండి. దిస్ ఈస్ అప్రోచ్. రెప్రోచ్ అంటే బ్లేమ్, క్రిటిసైజ్, అడ్మోనిష్, రిబ్యూక్, రిప్రమాండ్, రిప్రూవ్, ఇవన్నీ సినోనిమ్స్. దూషించుట, తిట్టుట. This is reproaching. That person is scolding this person. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి ఒక సెంటెన్స్ చూడండి. When he approached his love with a rose, she reproached him. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక రోజ్ తీసుకెళ్ళి ఐ లవ్ యూ అన్నాడు. అమ్మాయి ఊరుకుంటుందా? ఏం చేసింది? ఐ టు లవ్ యూ అనలేదు. షీ రెప్రోచ్డ్ హిమ్, బూతులు తిట్టి పంపించింది. When he approached his love with a rose, she reproached him. That is the difference between approach and reproach. ఒక్కటి తక్కువ వచ్చింది కదా, ఎన్ని వచ్చాయి? 40 వచ్చాయా? 39 వచ్చాయి. ఒక్కటి తక్కువ వచ్చింది, అది నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది లేండి. ఇప్పుడు హ్యాండ్ అవుట్ 2 చేసేసేయండి ఫాస్ట్. బ్రేక్ ముందు మీకు ఇచ్చిన హ్యాండ్ అవుట్ లో ఒక వైపు అయింది, ఇంకొక వైపు మిగిలించి చూడండి.
చెప్పండి. PAWDY బాడీ. బాడీ అంటే ఏంటి? ఇండీసెంట్, వల్గర్, అబ్సీన్, ఫిల్దీ కదా. సో ఆన్సర్ వచ్చి ఇండీసెంట్. ఒకవేళ ఇదే క్వశ్చన్ యాంటోనీ అడిగితే క్లీన్ అవుతుంది. అప్రహెన్షన్ చెప్పండి. అప్రహెన్షన్, కాంప్రహెన్షన్ చెప్పాం. అప్రహెన్షన్ అంటే ఏంటి? ఫియర్ ఆర్ యాంగ్జైటీ. ఆన్సర్ వచ్చి ఏ, ఫియర్ ఆర్ యాంగ్జైటీ. ఒకవేళ యాంటోనీ అడిగితే మనకి కాన్ఫిడెన్స్ అవుతుంది. కాంగ్రిగేషన్ అంటే మీటింగ్. రిపర్క్షన్ అంటే రిజల్ట్. రిపర్క్షన్స్ అంటారు. కోవిడ్ రిపర్క్షన్స్ అంటే కాన్సిక్వెన్స్, రిజల్ట్ అలా. ASSAY అస్సే. అస్సే అంటే ఏంటి? యాసెస్ అండి, ఎవాల్యుయేట్ చేయడం. యాసెస్. ఈ అప్రైజ్ అంటే ఇన్ఫార్మ్ అని. అమీలియరేట్ అంటే మేక్ బెటర్. నెక్స్ట్ అప్రైజ్. అప్రైజ్ అంటే ఇన్ఫార్మ్. ఇన్ఫార్మ్. కాజిటేట్. యాజిటేట్, కాజిటేట్ చెప్పాం. కాజిటేట్ అంటే ఏంటి? పాండర్, టు థింక్ డీప్లీ అబౌట్ సంథింగ్. అబ్డికేట్ అంటే రినౌన్స్ లేదంటే గివ్ అప్, ఏదైనా ఒకటి వదులుకోవడం. గివ్ అప్. కంటామినేట్ అంటే పొల్యూట్. డెడికేట్ అంటే డివోట్, హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ అంటారు. సెటైర్. సెటైర్ అంటే ఏంటి? మోకరి. అటైర్ అంటే మనం వేసుకునే డ్రెస్. కాంప్లిమెంట్ అంటే అభినందించడం. అప్లాడ్ అంటే ప్రైజ్ అని. ఇల్లస్ట్రియస్. ఇల్లస్ట్రియస్ అంటే ఏంటండి? ఆప్షన్స్ తప్పుపడ్డాయి కదా. ఇండస్ట్రియస్ పడ్డాయి ఇక్కడ కదా ఆప్షన్స్ అన్ని. మీకు అక్కడ హ్యాండ్ అవుట్ లో కూడా అలాగే పడిందా? కరెక్ట్ గానే ఉందా? అలాగే ఉంది. ఓకే ఓకే, ఆప్షన్స్ ఓకే ఓకే. ఇక్కడ తప్పుపడింది. చెప్పండి. ఇల్లస్ట్రియస్ అంటే రినౌండ్, నోటోరియస్, బ్రైట్, అబ్సీన్. రినౌండ్. ఆన్సర్ వచ్చి రినౌండ్. ఇల్లస్ట్రియస్ అంటే ఫేమస్ అని అర్థం. నెక్స్ట్ ఇంప్లోర్. ఇంప్లోర్ అంటే ఏంటి? బెగ్. ఇంప్లోర్ అంటే ప్రాధేయపడ్డం కదా. బెగ్, రిక్వెస్ట్, బిసీచ్, ఎంట్రీ టు. అక్కడ మీకు వేరుందా? ఓకే ఓకే ఓకే. ఎంట్రీ టు ఉంది. ఓకే. నెక్స్ట్ కన్ఫర్మ్. CONFORM. కన్ఫర్మ్. కన్ఫర్మ్ అంటే ఏంటి? కంప్లై. కంప్లై. నెక్స్ట్ కార్డిల్. CODDLE. కార్డిల్ అంటే ఏంటి? మురిపెం చేయడం, గారాబం చేయడం. ప్యాంపర్. యాంటోనిమ్స్. ఇండస్ట్రియస్. ఇండస్ట్రియస్ అంటే ఏంటి? హార్డ్ వర్కింగ్, డిలిజెంట్, షెడ్యూలెస్. దీనికి ఆపోజిట్ ఏంటి? లెథర్జిక్. లెథర్జిక్ అంటే లేజీ. డిలిజెంట్, షెడ్యూలస్, అసిడస్ ఆ మూడు సినానిమ్స్. ఇది ఒక్కటే యాంటోనిమ్, మిగతా మూడు సినానిమ్స్. టెనాషియస్. పర్సిస్టెంట్, డిటర్మిన్డ్, డాగిడ్ మూడు సినానిమ్స్. ఈల్డింగ్ అనేది, ఈల్డ్ అంటే సరెండర్ అయిపోవడం, కాంప్రమైజ్ అవ్వడం. ఆన్సర్ సి. ఫ్యూనరల్. ఫ్యూనీరియల్ కదా అది. మీకు కరెక్ట్ గానే ఉంది, ఇక్కడ తప్పుపడింది. ఓకే. ఫ్యూనీరియల్ అంటే ఏంటి? ఫ్యూనీరియల్ అంటే సాడ్, సారోఫుల్. దానికి ఆపోజిట్ వచ్చి
cheerful. Affluent. Affluent అంటే రిచ్, వెల్దీ, ప్రాస్పరస్. యాంటనింగ్ కావాలి కాబట్టి poor. మిగతా మూడు సినోనిమ్స్. కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ కి ఆపోజిట్ ఏంటి? డిఫిడెంట్ అండి. ఆప్టిమిస్టిక్, హోప్ఫుల్, కంపోజ్డ్ మూడు సినోనిమ్స్. డిఫిడెంట్ అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, టిమిడ్ అలా వస్తుంది. సో డిఫిడెంట్. అసెంట్. అసెంట్ అంటే ఏంటి? అగ్రీ కదా, దానికి ఆపోజిట్ ఏంటి? డిసెంట్. అసెంట్ అంటే అగ్రీ, యాక్సెప్ట్. సెన్సిబుల్, ఫూలిష్. ప్రాక్టికల్, రియలిస్టిక్, వైజ్ మూడు సినోనిమ్స్. ఫూలిష్ అనేది యాంటనీ, మిగతా మూడు సినోనిమ్స్. ఎటర్నల్. ఎటర్నల్ అంటే ఏంటి? ఎవర్ లాస్టింగ్, ఇమ్మోర్టల్, ఎండ్లెస్, ఈ మూడు సినోనిమ్స్. దీనికి యాంటనిమ్ వచ్చి ట్రాన్సియంట్. ట్రాన్సియంట్ అంటే తాత్కాలికమైనది, మొమెంటరీ, షార్ట్ లివ్డ్ అలా. రెప్రోచ్. రెప్రోచ్ అంటే రెబ్యూక్, స్కోల్డ్, క్రిటిసైజ్, ఈ మూడు సినోనిమ్స్. యాంటనిమ్ వచ్చి ప్రైజ్. టెన్యువస్. టెన్యువస్ అంటే వీకు, తిన్ను, ఫ్లిమ్సీ కదా, యాంటనిమ్ ఏమవుతుంది? థిక్. థిక్. టెన్యువస్ అంటే తిన్నుగుండడం అండి, వీక్ ఉండడం. దానికి ఆపోజిట్ వచ్చి థిక్. ఫ్లిమ్సీ అన్నా కూడా వీక్ అనే. ఈ మూడు సినోనిమ్స్. అదొక్కటే యాంటనీ. స్లెండర్ అంటే కూడా మనకి లైక్ వీక్ ఉండడం అనే అర్థం. మూడు సినోనిమ్స్. ఓకేనండి. సో we will continue in tomorrow's class.